పర్యావరణం పరిరక్షలు అవుతారు వీళ్ళంతా. నేచర్ లవర్స్, నేచర్ ప్రొటెక్టర్స్ అవుతున్నారు వీళ్ళంతా. ఇందాక ఒమర్ ఉండాలి, మా క్లైమేట్ ఫ్రెండ్ ఒమర్, ఆయన మాట్లాడితే ఇంకా క్లియర్ గా చెప్తుండే, ఎన్వైరన్మెంట్ విల్ నాట్ బి సేవ్డ్ బై రివర్ ఫ్రంట్. పర్యావరణము రివర్ ఫ్రంట్ వల్ల అస్సలు రక్షించలేం. ఎందుకంటే పర్యావరణం అంటే ఆ నదిలో ఉన్న నీళ్లే కాదు. పర్యావరణం అంటే దాని పక్కనున్న ఏదైతే రివర్ బెడ్ ఉందో దాంట్లో ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటిని కూడా రక్షించడము. అదొక్కటే కాదు, ఆ నది లోపల ఉన్న నీళ్ళు ఒక్కటే కాదు పర్యావరణం అంటే, ఆ నది లోపల ఉన్న చేపలు. ఈ రోజు నేను మీ ముందు చెప్పాలని అనుకుంటున్నా, రివర్ ఫ్రంట్ వచ్చినా రాకపోయినా గానీ ఇప్పుడు మన కరెంట్ స్టేట్ ఆఫ్ మూసీ రివర్ ఇస్ దట్ మొత్తం అన్ని ఫారెన్ ఫిష్ స్పీషీస్ వచ్చేసినాయి. అంటే ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితము ఏవైతే చేపలు మన మూసీ నదిలో ఉంటుండేనో ఆ చేపలన్నీ లేవు. ఇప్పుడు తలాపియా ఉంది. ఆ తలాపియా ఫిష్ అయితే అసలు తినను కూడా తినరు. అది దొరికితే ఎవరైతే మచ్వారే ఉంటారో వాళ్ళు పట్టుకుంటే దాన్ని ఇసిరేస్తారు మళ్ళీ.